నేను వనస్థలిపురం నుండి వచ్చాను. అసలు ఇక్కడికి వచ్చినాక వైబ్రేషన్ అయితే అతీతం, చెప్పలేము. కొన్ని జ్యోతిర్లింగాలు చూసినా ఇక్కడ వచ్చి చూస్తుంటే అసలు ఎంత బాగుంది ఈ వాతావరణము, ఈ వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానము, అసలు చెప్పలేము మాటలతోటి. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అభిషేకాలు మనము ఎక్కడ జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనము స్వయంగా అభిషేకం చేసుకోలేము. ఒక్క సెకండ్లో ఇట్లా చూసి టక్కున వెళ్తాం. అట్లాంటిది ఇక్కడ ప్రతి ఒక్క జ్యోతిర్లింగానికి అభిషేకం చేసుకోవడము చాలా బాగుంది. ప్రతిరోజు ఇక్కడ గంగా హారతి సాయంత్రం 7కి ఇస్తారు. మనము అక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే మనకు డబ్బుతోటి కూడింది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి మనం సాటిస్ఫై కావచ్చు గంగా హారతి చూసి. మానవ సేవ, మాధవ సేవ రెండు ఏక ప్లేస్లో ఉన్న పుణ్యక్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానం. అసలు దీన్ని కన్స్ట్రక్షన్ చేసి దీన్ని ఐడియా వచ్చిన అతనికి శతకోటి నమస్కారాలు పెట్టవలసిందే. ఓం హర హర మహాదేవో శంభో శంకర.